హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఆల్మోస్ట్ 1 మంత్ పైన అవుతుంది మన ఛానల్లో వీడియోస్ అయితే పోస్ట్ చేసి. సో మనమైతే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో ఇదైతే విప్రో కంపెనీకి సంబంధించిన విల్ప్ అప్డేట్ అండి. సో చాలామందికి డౌట్ ఉంటుంది, ఈ విప్రో విల్ప్ ఆఫర్ లెటర్స్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వచ్చా లేదా అనేది. ఎందుకంటే 5 years బాండ్ ఉంటుంది కాబట్టి. సో దీనిలో కొన్ని ప్లస్ కొన్ని మైనస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు జాయిన్ అవ్వచ్చా లేదని. ప్రజెంట్ కూడా మనకి హైరింగ్ అవుతుందండి. August 30 అనేది మనకి లాస్ట్ డేట్. సో ఈ August 30లోగా అప్లై చేయాలి. అండ్ ఎవరికి ఎలిజిబిలిటీ ఉందనేది నేను క్లియర్గా చెప్తాను. బీఎస్సీ బీసీఏ క్యాండిడేట్స్, అది కూడా 23-24 పాస్ అవుట్స్కి మాత్రమే. అంటే 2023 కానీ 2024లో కానీ డిగ్రీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్కి మాత్రమే ఛాన్స్ ఉంది. సో మీరు 10th 12th ఒకేషనల్ చేసినా పర్వాలేదు, బట్ డిగ్రీ మాత్రం రెగ్యులర్ క్యాండిడేట్స్కి మాత్రమే ఛాన్స్ ఉందండి. అండ్ మినిమం 60% అనేది మనకి క్రైటీరియా అయితే అడగడం జరిగింది. సో బీఎస్సీ క్యాండిడేట్స్ ఎవరికి ఎలిజిబిలిటీ ఉందంటే మీరు కంప్యూటర్ సైన్స్, ఐటీ, మ్యాథ్స్, స్టాట్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫిజిక్స్, సో ఈ బ్రాంచెస్ అన్నిటికీ కూడా మనకి ఛాన్స్ అయితే ఉందండి. అండ్ ఎటువంటి ఒకేషనల్ డిగ్రీ అయితే చేసిన క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ లేదు. అండ్ మీరు 10th కానీ 12th కానీ ఒకేషనల్ చేస్తున్నా సరే పర్వాలేదు. అండ్ మీరు అసెస్మెంట్ ఇచ్చే స్టేజ్లో ఉన్నప్పుడు ఒక బ్యాక్లాగ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు అలో చేయడం జరుగుతుంది. బట్ మన జాయినింగ్ లోపు మాత్రం అన్నీ కూడా క్లియర్ చేసుకుని ఉండాలి. మ్యాక్సిమం మనకి ఎడ్యుకేషన్ గ్యాప్ చూసుకుంటే, సో మీ 10th నుంచి డిగ్రీ మధ్యలో 3 years వరకు గ్యాప్ ఉన్నా పర్వాలేదు. అండ్ మనకి డిగ్రీలో మాత్రం గ్యాప్ అయితే ఉండకూడదండి. 3 yearsలో మన డిగ్రీ అయితే కంప్లీట్ చేసుకుని ఉండాలి. అదేవిధంగా మనకి ఇక్కడ అడిషనల్ క్రైటీరియా అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన అప్లై లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అనేది స్టెప్ 1. స్టెప్ 2 వచ్చేసరికి మనకి ఆన్లైన్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. సో 80 minutes డ్యూరేషన్తో మనకి వెర్బల్, అనలైటికల్, క్వాంట్, అలాగే రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉంటాయి. సో ఇదంతా క్లియర్ చేసిన క్యాండిడేట్స్కి బిజినెస్ డిస్కషన్ అయితే ఉంటుంది. సో ఇది మనకి టీఆర్ రౌండ్ లాగా అనమాట, టెక్నికల్ రౌండ్ అనమాట. సో కొంచెం బేసిక్ నాలెడ్జ్ అనేది చెక్ చేస్తారు. స్టెప్ 4లో మనకి హెచ్ఆర్ డిస్కషన్ అయితే ఉంటుంది. సో బేసిక్ డీటెయిల్స్ అయితే చెక్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత లెటర్ ఆఫ్ ఇంటెంట్. స్టెప్ 6 వచ్చేసి ప్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో అంటే ఈ ప్రోగ్రామ్ లో ఎటువంటి లెర్నింగ్ ఉంటుంది ఏంటి అనేది కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫైనల్ గా ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. సో మనం యాక్సెప్ట్ చేస్తే జాయిన్ అయిపోవచ్చు అండి. బట్ ఇందులో జాయిన్ అవ్వచ్చా లేదనేది ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. సో దాన్ని బట్టి మీరు అయితే డిసైడ్ అవ్వచ్చు. డెసిగ్నేషన్ వచ్చేసి స్కాలర్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీరైతే సాఫ్ట్వేర్ సైడ్ వర్క్ చేస్తారు. అది కోడింగ్ అవ్వచ్చు లేదా డేటా సైడ్ అవ్వచ్చు, సో సపోర్ట్ సైడ్ అవ్వచ్చు. వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి అయితే ఇవ్వడం జరుగుతుంది. మాక్సిమం కోడింగ్ సైడ్ అయితే వర్క్ చేస్తారండి. ఇందులో ఫస్ట్ ఇయర్ శాలరీ ఎంత ఉంటుందంటే 15,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. సో జాయినింగ్ బోనస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఇయర్లోనే ఫస్ట్ మంత్ శాలరీతో పాటు మనకి 75,000 బోనస్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు జాయిన్ అయినప్పుడు. అండ్ మనకి సెకండ్ ఇయర్ వచ్చేసి 17,000, థర్డ్ ఇయర్ వచ్చేసరికి 19,000, ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి 23,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అనుకోవచ్చు ఇంత తక్కువ శాలరీ ఇస్తున్నారు 4 years కంప్లీట్ అయ్యేసరికి అని చెప్పేసి. సో ప్యారలల్గా మీ ఎంటెక్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో మనకి ఇందులో 8 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. సో ఎవ్రీ ఇయర్ కూడా 2 సెమిస్టర్స్ అయితే మీరు రాయడం జరుగుతుంది. 4 yearsలో ఎంటెక్ అయితే కంప్లీట్ అయిపోద్ది. అండ్ అడిషనల్గా 1 more year వాళ్ళు బాండ్ రాయించుకుంటారు కాబట్టి ఓవరాల్గా 5 years బాండ్ అయితే మనం రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ట్రైనింగ్ అగ్రిమెంట్ అని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, 60 months అని చెప్పేసి. సో 5 years 5 12 60. సో మనకి ఇక్కడ చూసుకుంటే నోట్ పాయింట్ ఉంది. ఎవరైనా సరే ఈ ఎంటైర్ డ్యూరేషన్లో బ్రేక్ చేస్తే కనుక 75,000 అనేది మనం ప్రో రేటా బేసిస్ మీద అయితే మనం కట్టాల్సి ఉంటుంది. అసలు ఈ ప్రో రేటా బేసిస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5 yearsకి స్ప్లిట్ చేస్తే ఈచ్ ఇయర్కి 15K లెక్క. సో మనకి 3 years తర్వాత మీరు ఏదో స్కిల్స్ అప్గ్రేడ్ అయ్యారు అండ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుని వేరే కంపెనీకి అయితే స్విచ్ అవుదాం అనుకున్నారు. సో అటువంటి కేసులో మీరు కంపెనీకి జస్ట్ 2 years పేమెంట్ అంటే 30,000 రూపీస్ పే చేసి మీరైతే క్విట్ అయిపోవచ్చు. ప్రాపర్ రిలీవింగ్ అన్నీ కూడా ప్రాపర్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక కేస్. లేదు బ్రదర్ నాకు శాలరీతో కన్సర్న్ లేదు, నాకు ఎంటెక్ కావాలి, హైయర్ ఎడ్యుకేషన్ కావాలంటే మీరు ఇక్కడ 5 years అనేది మీరు కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మీరు ఆలోచించి డెసిషన్ అయితే చూస్ చేసుకోవచ్చండి. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు బీఎస్సీ బీసీఏ క్యాండిడేట్స్ ఎవరైతే 23-24 పాస్ అవుట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా అయితే అప్లై చేయండి. ఇదైతే మంచి అవకాశం. సో ఎందుకంటే బీఎస్సీ బీసీఏ క్యాండిడేట్స్కి ఆపర్చునిటీస్ అయితే తక్కువ. అండ్ 1 more నోట్ పాయింట్ గైస్, మీరు రీసెంట్ పాస్డ్ అవుట్స్ కాబట్టి మిమ్మల్ని కంపెనీస్ అయితే తీసుకోవడానికి ట్రై చేస్తాయి. సో దీనికంటే బెటర్ ఆప్షన్స్ కూడా మీకు రావచ్చు. సో మీరు రియల్లీ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఉండి మంచిగా కోడింగ్ నాలెడ్జ్ ఉంటే డెఫినెట్లీ అదర్ ఆపర్చునిటీస్ కూడా చూస్ చేసుకోండి. సో డిగ్రీలో నేను బేసిక్ నాలెడ్జ్ మాత్రమే నేర్చుకున్నాను, ఎంటెక్ కూడా చేయాలనుకుంటున్నాను. 5 years కన్ఫర్మ్గా ఇందులో చేస్తాను అనుకున్న క్యాండిడేట్స్ జాయిన్ అవ్వచ్చండి. లేదు బ్రదర్ నాకు ఇప్పటివరకు ఆపర్చునిటీస్ ఏం రాలేదు, సో నాకు ఇది ఒక ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ జాయిన్ అయిపోతాను అనుకుంటే సో అది కంప్లీట్గా మీ చాయిస్ అనమాట. క్విట్ అవ్వడం లేదా క్విట్ అవ్వకపోవడం లేదా ఎంటెక్ కంప్లీట్ చేయడం అనేది. సో ఆలోచించే డెసిషన్ తీసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా అయితే అప్లై చేయండి. అండ్ దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.